మీ ఇంట్లో బోల్డంత బంగారం, ఆయిల్, గ్యాస్ ఉన్నా కానీ మీరు ఆకలితో చస్తున్నారంటే ఏంటి కారణం? మీరు న్యాయం కోసం తిరుగుబాటు చేస్తే మీ జాడ కూడా కనిపించకపోతే ఎవరు కారణం? ఈజ్ బలోచిస్తాన్, పాకిస్తాన్స్ లార్జెస్ట్, రిచెస్ట్ అండ్ మోస్ట్ ట్రబుల్ టెరిటరీ. 75 ఏళ్ల నుంచి తమ యొక్క హక్కు కోసం, స్వేచ్ఛ కోసం బలోచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ పై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఏం జరుగుతుంది బలోచిస్తాన్ లో? ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? ఎందుకు ఇక్కడ ప్రజలు ఇండిపెండెన్స్ కోరుకుంటున్నారు? తెలుసుకుందాం రండి ఫ్రెండ్. ఏ టాపిక్ అయినా కావచ్చు, క్లిష్టమైనదైనా కన్ఫ్యూజింగ్ అయినా 2 నిమిషాల్లో మీ ముందు పెడతా. మీ టైం నా బాధ్యత, మీ సపోర్ట్ నాకు ఎంతో శక్తిని ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. 1947 ముందు పాకిస్తాన్ అండ్ బలోచిస్తాన్ అనేది 2 సపరేట్ టెరిటరీ. బలోచిస్తాన్ లో కల్లత్ అనే సిటీ ఉండేది. దీన్ని ద ఖాన్ ఆఫ్ కల్లత్ అనే రాజు పరిపాలించేవాడు. 1947 కల్లత్ సిటీకి ద ఖాన్ ఆఫ్ కల్లత్ ఇండిపెండెన్స్ ని డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేసిన కొన్ని రోజులకి ఇండియా అండ్ పాకిస్తాన్ 2 సపరేట్ నేషన్స్ గా డివైడ్ అయింది. పాకిస్తాన్ సపరేట్ కంట్రీగా ఫామ్ అయిన కొన్ని డేస్ కి కల్లత్ కంట్రీని పాక్ మిలిటరీ అండ్ పొలిటికల్ ప్రెషర్స్ తో కల్లత్ ని పాక్ లో బలవంతంగా విలీనం చేశారు. ఈ విలీనంతో స్టార్ట్ అయిన తిరుగుబాటు, ఈ యొక్క తిరుగుబాటుని కల్లత్ కింగ్ బ్రదర్ అబ్దుల్ కరీం స్టార్ట్ చేశారు. 40% పాకిస్తాన్ న్యాచురల్ గ్యాస్ బలోచిస్తాన్ టెరిటరీ నుండే వస్తుంది. కానీ ఇక్కడ 90% హౌసెస్ కి గ్యాస్ కనెక్షన్ కూడా లేదు. గోల్డ్ మైన్స్, గ్యాస్ ప్లాంట్స్, గ్వాదర్ పోర్ట్ ఇలా అన్ని ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న ప్రజలకి జాబ్స్ లేవు. బయట కంట్రీస్ కి ఇక్కడ ఉన్న రిసోర్సెస్ ఎక్స్పోర్ట్ అవుతున్నా కానీ ఇక్కడ నివసిస్తున్న ప్రజలకి బెనిఫిట్ లేదు. పాకిస్తాన్ ల్యాండ్ ఏరియాలో బలోచిస్తాన్ 43%, కానీ పాపులేషన్ లో ఓన్లీ 6%. దీనివల్ల పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇస్ కంప్లీట్లీ జీరో. నో వాయిస్ టు టాక్ ఇన్ అసెంబ్లీ. పోరాటం చేస్తున్న థౌజండ్స్ ఆఫ్ బలోచి స్టూడెంట్స్ డిసపియర్ అయిపోయారు. పాకిస్తాన్ అరెస్ట్ కూడా చేయకుండా వాళ్ళని తీసుకువెళ్లడం కామన్. మల్టిపుల్ ఆర్మ్డ్ గ్రూప్స్ ఈ బలోచిస్తాన్ కోసం ఫైట్ చేస్తున్నారు. BLA, BRA, BLF. పాకిస్తాన్ వీళ్ళని తీవ్రవాదులని ముద్ర వేసింది. బలోచ్ పీపుల్ వీళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్ అని అంటారు. గ్వాదర్ పోర్ట్ ఇది బలోచిస్తాన్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోర్ట్. ఈ పోర్ట్ ని ప్రస్తుతం చైనీస్ కంపెనీస్ ఆపరేట్ చేస్తున్నాయి. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద బలోచిస్తాన్ లో లార్జ్ ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కి చైనీస్ ఫోర్సెస్ ని ఇక్కడ సెక్యూరిటీగా మోహరించారు. బలోచిస్తాన్ లో ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తూ బలోచిస్తాన్ పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోగా చైనా పీపుల్ తో రన్ చేస్తున్నారు. ఇలా అనేక కారణాల వల్ల బలోచిస్తాన్ ఇండిపెండెన్స్ కోరుకుంటుంది.